మామిడి వరుగుతోని పాలకూర పప్పు ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది. తినని వాళ్ళు కూడా తింటారు, అంత బాగుంటుందండి, నన్ను నమ్మండి. తయారీ విధానం చూపెడుతున్నా చూడండి. కడుక్కున్న పప్పులో సరిపడా ఎసరు పోసుకొని పసుపు వేసుకోండి. ఎల్లిపాయ జీలకర్ర కంపల్సరీ వేసుకోవాలి. కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకున్నా. ఇదే అండి మెయిన్ ఇంగ్రీడియంట్. మామిడి వరగండి. ఎండాకాలంలో నేను పుల్లటి మామిడికాయలు చిన్నగా కట్ చేసుకొని ఎండబెట్టుకొని 1 ఇయర్ మొత్తం వాడుకుంటా. మెయిన్గా పాలకూరలో వేసుకుంటా, ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది. మామిడి వరకు వేసుకున్నాక పాలకూర వేసుకొని మూత పెట్టుకోవడమే. 4 విజిల్స్ వచ్చేసేపు ఉంచి విజిల్ ఓపెన్ చేసుకున్నాక ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. ముందుగా వేసుకోవద్దు ఉప్పు. సరిపడా ఉప్పు వేసుకొని, ఉప్పు గట్టిగా ఉన్నది మనకు సరిపడంత లూజుగా వాటర్ పోసుకొని లూజ్ చేసుకోండి. పాలకూర పప్పులో టమాటా వేసుకోకుండా వండుకోవాలంటారు కదా, నేను ఎప్పుడు అలానే వండుకుంటా. ఇక పాలకూర పప్పుని పోపేసుకుందాం. మీరు కూడా మామిడి వరుగుని ప్రిపేర్ చేసుకొని 1 ఇయర్ మొత్తం స్టోర్ చేసుకొని పెట్టుకోండి. సూపర్ టేస్ట్ ఉంటుంది పాలకూర పప్పులో. మంచి మంచి వీడియోస్తో డైలీ మీ ముందు ఉంటా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి. ఎంతో రుచిగా ఉండే పాలకూర పప్పు రెడీ.